హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ 7:30 అవుతుందండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు. సీతారాం దాదాజీ కింద సీతారాం తాతయ్య గారండి. కాలనీలో ఎవరు కనిపించినా సరే, అసలు ఆయనకి తెలియని వాళ్ళు కనిపించినా, తెలిసిన వాళ్ళు కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయన కనిపించగానే మేము సాహితీ, సాత్విక్ ఎవరైనా సరే సీతారాం దాదాజీ అంటాము. మన సైడ్ ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా ఏం చేస్తున్నారు, బాగున్నారా, ఇలా పలకరిస్తాం కదండి. కానీ ఇక్కడ మాత్రం జై శ్రీరామ్, రాధే రాధే, సీతారాం, రామ్ రామ్ ఇట్లా పలకరింపు అలా ఉంటుందన్నమాట. బాగుంటుంది. ఇది సాహితీ, సాత్విక్ వాళ్ళకు కూడా అలవాటైందండి. కాలనీలో ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే సీతారాం అని అంటారు నమస్కారం పెట్టి. బాగుంటుంది కదండి పలకరింపు అలా ఉంటే. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేశాను. దోశల్లోకి ఒక సూపర్ హెల్దీ చట్నీ రెసిపీ చూపిస్తున్నానండి. మనం రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ, కొత్తిమీర చట్నీ వీటిని ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు నేను చూపించే ఈ చట్నీ చాలా చాలా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నువ్వుల చట్నీ అండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి నువ్వుల చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియదు కదా, అందుకే చూపిస్తున్నాను. ఈ నువ్వుల చట్నీ తయారు చేసుకోవడం కోసం మీరు చట్నీ ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని నువ్వులు తీసుకుని వాటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం జీలకర్ర వీటిని వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ నువ్వులు తీసుకున్నానండి. 1/2 కప్ నువ్వులకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, పల్లీలు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కానీ లేదంటే పచ్చిమిరపకాయలు కానీ యాడ్ చేసుకోండి. వీటన్నింటిని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టమాటోని కూడా కట్ చేసి వేసుకోవాలి. టమాటో కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వుల చట్నీని సమ్మర్ టైంలో, అంటే వేడి ఎక్కువగా ఉండి హీట్ ఎక్కువ ఉన్న టైంలో అస్సలు తినకూడదు. ఎందుకంటే నువ్వులు వేడి చేస్తాయి కదండి. ఇంకా వేడి ఎక్కువ ఉన్న టైంలో తింటే మన బాడీలో వేడి అనేది డబుల్ అయిపోతుంది. ఒకవేళ సమ్మర్ టైంలో తినాలి అనిపిస్తే కనుక కొంచెం లిమిట్గా తినాలి. తిన్న తర్వాత ఒక 2-3 గ్లాసుల మజ్జిగ తాగితే కనుక మనకి అంతగా వేడి చేయదు. ఇప్పుడు అంతగా ఎండలేమీ లేవు, చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది వింటరే కదండి. అండ్ ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా నువ్వుల చట్నీ తయారు చేసుకుని తినొచ్చు. పోపు దినుసులు, ఆనియన్, టమాటో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ మనం నువ్వులు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, వాటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ వేసి అందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం చింతపండు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసానండి. ఈ విధంగా మనం గట్టిగా గ్రైండ్ చేసుకుంటే కనుక రైస్లోకి తినడానికి కూడా బాగుంటుంది. లేదు టిఫిన్స్లో తినాలి అనుకుంటే కనుక వాటర్ ఎక్కువగా వేసుకుని మనం పల్లీ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నువ్వుల చట్నీ మనం ఈ విధంగా మిక్సీ జార్లో వేసి కాకుండా రోట్లో తయారు చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఈ నువ్వుల చట్నీ ట్రై చేయండి. మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. వేడి వేడి అన్నంలోకి, ఈ విధంగా టిఫిన్స్లోకి టేస్ట్ అద్దరిపోతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ నువ్వుల చట్నీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఇంకిక్కడ ఆంధ్ర నుంచి ఒకరు వస్తుంటే నాకు కావాల్సిన కొన్ని సరుకులు అయితే తెప్పించుకున్నాను. ముఖ్యంగా బియ్యం రవ్వ, అలాగే గోధుమ రవ్వ అండి. ఇక్కడ బియ్యం రవ్వ అయితే అస్సలు దొరకదు. గోధుమ రవ్వ దొరుకుతుంది కానీ కొంచెం పెద్ద పలుకు ఉంటుంది, నాకు అస్సలు నచ్చదు. అందుకని నేను గోధుమ రవ్వ కూడా ఎక్కువగా ఆంధ్ర వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను. లాస్ట్ టైం నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఉప్మా రవ్వలన్నీ అయిపోయాయి. అందుకని ఈ గోధుమ రవ్వ అలాగే బియ్యం రవ్వ తెప్పించుకున్నాను. నేను పూజలు అవి ఉన్నప్పుడు, అంటే వారాలప్పుడు ఎక్కువగా నైట్ టైంలో ఉప్పుడు పిండి కానీ, గోధుమ రవ్వ ఉప్మా కానీ వీటిని ఎక్కువగా తయారు చేసుకుంటాను.
ఇంకిక్కడ స్నాక్స్ అండి. ఇవి మేము తెప్పించుకోలేదు. ఆంధ్ర నుంచి ఒకళ్ళొస్తుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట పిల్లల కోసం. ఇది మామిడి తాండ్ర, అలాగే తాటి తాండ్ర అండి. తాటి తాండ్ర తిని నేను కొన్ని ఇయర్స్ అయితే అయిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నట్టున్నాను. ఈ మధ్య కాలంలో అసలు నేను తాటి తాండ్ర చూడలేదు కూడా. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకిక్కడ పిల్లల కోసం మిక్చర్లు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో స్నాక్స్ ఏవి కూడా పెద్దగా దొరకవండి. అంటే ఇటువంటి మన సైడ్ దొరికే మిక్చర్లు కానీ, కొమ్ముల్లాంటివి ఇవేవి కూడా ఉండవు. ఉన్నా కూడా ఎందుకో టేస్ట్ అస్సలు నచ్చవు నాకు. ఇంకా ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తుంటే పిల్లల కోసం ఈ విధంగా స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మా హస్బెండ్‌కి, పిల్లలకి దోసలు వేసి ఇచ్చాను కదా! ఇంకా నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 10, 15 డేస్ నుంచి రెగ్యులర్‌గా ఓట్సే తింటున్నానండి. నాకు ప్రతిరోజు తిన్నా కూడా బోర్ కొట్టని బ్రేక్‌ఫాస్ట్ అనమాట ఈ ఓవర్ నైట్ ఓట్స్. టేస్ట్ చాలా బావుంటాయి అండ్ నాకు చాలా ఇష్టం. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇదొక ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ అండి. మార్నింగ్ టైంలో నాకు ఎక్కువగా వండిన ఆహారాలు కాకుండా ఈ విధంగా ఓవర్ నైట్ ఓట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, లేదంటే స్మూతీస్ లాంటివి తీసుకోవడమే ఇష్టం. కామెంట్స్‌లో ఎవరో అడిగారండి, ఓట్స్ కొంచెం పచ్చి వాసన వస్తున్నట్లు ఉన్నాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఏదైనా టిప్ చెప్పండి అని. నేను ఇష్టంగా తింటాను కాబట్టి నాకైతే ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. పచ్చి వాసన వస్తున్నట్లు అట్లా ఏమి అనిపించదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తున్నట్లయితే ఓట్స్ కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొని మీకు ఇష్టమైన ఫ్రూట్సు, డ్రై ఫ్రూట్సు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇంకిక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే మార్నింగ్ టైంలోనే వెజిటబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే మా హౌస్ కింద అంటే కింద పోర్షన్‌లో మా ఆఫీస్ వాళ్ళే ఉంటారు అని చెప్పాను కదండీ! వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది అని చెప్పాను కదా! యూపీలోనే వేరొక ఏరియాలోకి వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిందండి. ఇంకొక 1 అవర్‌లో వాళ్ళు బయలుదేరతారు. ఇక్కడి నుంచి ఒక 4, 5 అవర్స్ జర్నీ ఉంటుందంటండి. ఇంక వెళ్ళిన తర్వాత ఆ సామాన్లవి సర్దుకొని వంట చేసుకొని తినాలంటే కొంచెం కష్టమవుతుంది కదా! అందుకని ఏదైనా ఒక రైస్ ఐటెమ్ ప్రిపేర్ చేసిద్దాము అని వెజిటబుల్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజైతే నాకు చాలా బాధ అనిపించింది. చాలా దిగులుగా అనిపించిందనమాట. 2 విషయాలకి నేను బాధపడ్డానండి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మా కింద ఉండేవాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే ఒక విషయం పైన కొంచెం బాధ అనిపించింది. ఇంకొక విషయం కూడా ఉందండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే అదేంటి అనేది తెలుస్తుంది. ఇన్నాళ్ళు కలిసున్నాం కదండీ! సడెన్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళిపోతుంటే ఆ బాధ ఉంటుంది. అందులోనూ ఆవిడ నాకంటే ఏజ్‌లో చాలా పెద్దవారనమాట. లక్ష్మి, లక్ష్మి అని పిలుస్తూ మాట్లాడుతూ ఉండేవారు. ఇంకా వెళ్ళిపోతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. అండ్ వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కూడా చాలా ఫీల్ అయ్యారనమాట. "జాగ్రత్తమ్మా లక్ష్మి, జాగ్రత్తగా ఉండు, పిల్లలు జాగ్రత్త" అని అన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇంకిక్కడ వెజిటబుల్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఒక బాక్స్‌లో పెట్టి వాళ్ళకిచ్చేసాను. ఫస్ట్ వాళ్ళు కార్‌లో వెళ్ళిపోయారండి. ఇంకా వెనకాల సామాన్లుంటాయి కదా! అవన్నీ కూడా ఈ విధంగా ఒక చిన్న ట్రక్ వ్యాన్‌లో తీసుకువెళ్తున్నారు. వాళ్ళకి సామాన్లు పెద్దగా ఏమీ లేవండి. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉండేవారు. టీవీ గానీ, వాషింగ్ మిషన్ ఇటువంటి పెద్ద పెద్ద ఐటెమ్స్ ఏమీ లేవు. నాకు షిఫ్టింగ్ అంటే చాలా భయమేస్తుందిప్పుడు. మా ఇంట్లో చాలా సామాన్లండి. అసలు సాహితీ, సాత్విక్ పుట్టిన తర్వాత డబల్ అయిపోయాయనమాట. ఒకదాని తర్వాత ఒకటి అట్లా సామాన్లన్నీ కూడా ఎక్కువైపోయాయి ఇంట్లో. ఇప్పుడు షిఫ్టింగ్ అంటే నాకు ముందుగానే భయం పట్టుకుంది. ఇవన్నీ ఎలా సర్దుకోవాలో, ఎలా తీసుకువెళ్ళాలో అనే భయం. ఎక్కువగా ట్రాన్స్‌ఫర్‌లయ్యే మాలాంటి వాళ్ళకి ఇంట్లో ఎంత తక్కువ సామాన్లుంటే అంత మంచిదండి. కానీ పిల్లలతో కొన్ని కొన్ని ఐటెమ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఒక్కొక్కసారి తప్పదు కదా! ఆ విధంగా మా ఇంట్లో అయితే చాలా సామాన్లయిపోయాయి. కింద వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను కొంచెం ఎమోషనల్ అయ్యానండి. పాపం ఆవిడ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. నేను కిచెన్‌లో వంట చేసుకుంటున్నప్పుడు కూడా కింద నుంచి ఆవిడ పాపం మాట్లాడుతూ ఉండేవారండి. వాషింగ్ ఏరియాలో మాకు ఒక గ్రిల్ ఉంటుంది కదా! కిందకి పైకి ఒక గ్రిల్ ఉంటుందనమాట. ఓపెన్ ఏరియా ఉంటుంది. అక్కడి నుంచి ఆవిడ మాట్లాడుతూ ఉండేవారు. "అమ్మ లక్ష్మి వంట అయిందా? పిల్లలు ఏం చేస్తున్నారమ్మా?" ఇట్లా పలకరిస్తూ ఉండేవారు కదా! ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏంటో ఏమీ లేనట్టు అట్లా అనిపించిందనమాట. మనసుకి కొంచెం బాధ అనిపించింది. కానీ ఇది మాకు ఇంకా మామూలే అండి. కొన్ని ఇయర్స్ కలిసుంటాము. ట్రాన్స్‌ఫర్‌లయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాము. మళ్ళీ ఏదో ఒక ప్రాజెక్ట్‌లో కలుసుకుంటూ ఉంటాము. అట్లా ఉంటుందనమాట. ఇంకా వెజిటబుల్ పులావ్ చేశాను కదండీ! ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి పిల్లలకి నాకు అదే ఉంది. ఇంక వంట పని ఏమీ లేదు కదా అని ఫ్రిడ్జ్‌లో చాలా మేగడుందండి. ప్రతిరోజు వెన్న చేయాలి, చేయాలి అనుకుంటున్నాను. ఇంక ఈరోజు వంట పని లేదు కదా! ఆ మేగడంతా తీసి వెన్న తయారు చేసుకుంటున్నాను. చూసారు కదండీ! 20 డేస్‌కి నాకు ఇంత వెన్నొచ్చిందనమాట. నాకు యూపీలో మెమరబుల్ డేస్ గుర్తొచ్చినప్పుడు ఇది కూడా
ఒకటి ఉంటుందన్నమాట. ఏంటంటే 20 డేస్‌కి, 15 డేస్‌కి నేను యూపీలో ఉన్నప్పుడు ఇంతింత వెన్న తయారు చేసుకునేదాన్ని. ఇంతింత నెయ్యి ఆంధ్ర పట్టుకు వెళ్ళేదాన్ని అనే ఒక మెమరీ ఎప్పటికి నాకు గుర్తుంటుందండి. ఇక్కడ పాలు చాలా చిక్కగా పోస్తారనమాట. 15, 20 డేస్‌కి నాకు ఒక 2 డబ్బాల వరకు మీగడ వచ్చేస్తుందండి. అలాగే 15, 20 డేస్‌కి ఒక్కసారి ఒక కేజీ పైనే నెయ్యి కూడా తయారవుతుంది. వెన్న తయారు చేసుకున్న తర్వాత ఆ వెన్నని 2, 3 సార్లు వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత నేనిక్కడ స్టవ్ పై పెట్టేస్తున్నాను. ఇంకా స్టవ్ పై పెట్టేసిన తర్వాత మంట సిమ్‌లో పెట్టేసి ఒక 15, 20 మినిట్స్ అయినా సరే అలా వదిలేస్తే మనకి నెయ్యి తయారైపోతుంది. ఇంక ఇందులో నేను ఏమి యాడ్ చేయనండి. ఆల్రెడీ 2, 3 టైమ్స్ చూసారు కదా నేను నెయ్యి ఏ విధంగా కాస్తాను అనేది. ఇంకిక్కడ ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మంచి స్మెల్ వస్తున్న టైంలో నేను గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటాను. నేను ఇంకొక విషయం గురించి కూడా బాధపడుతున్నాను అని చెప్పాను కదండీ! కానీ అది ఆనందకరమైన విషయమే. కానీ నాకే కొంచెం బాధ అనిపించింది. అదేంటి అంటే నిన్న మా పెద్దన్నయ్య కాల్ చేశాడండి. ఒక సంతోషకరమైన విషయం చెప్పడానికి. నా మేనకోడలు మెచ్యూర్ అయింది. ఫస్ట్ నాకే కాల్ చేసి చెప్పాడు. పెద్దన్నయ్య ఆ విషయం చెప్పగానే నాకు ఒక పక్కన ఆనందం, ఒక పక్కన బాధ అలా అనిపించాయండి. ఎందుకంటే నాకు నా మేనకోడలంటే చాలా ఇష్టం. నా మొదటి బిడ్డలాగా అన్నమాట అది. నా చిన్ని తల్లి అప్పుడే పెద్దదైపోయిందా అనే ఆనందం. అలాగే నేను ఆంధ్రాలో ఉండుంటే గనక వెంటనే పరిగెట్టుకుని పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కదా! దూరంగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను అనే బాధ. ఇలాంటి అకేషన్స్ నేను చాలా మిస్ అవుతూ ఉంటానండి. అలాంటప్పుడే అనిపిస్తుంది అందరికి దూరంగా ఇంత దూరంలో ఉన్నాను అని బాధ అనిపిస్తుంది. వేరే స్టేట్‌లో ఉండే నేనే ఇలా అనుకుంటున్నాను కదండీ! అంటే నేనంటే 3, 4 మంత్స్‌కి ఒకసారైనా సరే ఆంధ్ర వెళ్తూ ఉంటాను. కానీ వేరే కంట్రీలో ఉండేవాళ్ళు ఉంటారు కదండీ! అమెరికా, లండన్, అబ్రాడ్ ఇలా వేరే కంట్రీలో ఉంటారు కదా! వాళ్ళు ఇయర్లీ వన్స్ అట్లా వస్తూ ఉంటారు కదండీ! అసలు ఎలా ఉంటారో అనిపిస్తూ ఉంటుంది. అలాగైతే నేను అస్సలు ఉండలేనేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి. అందరికీ కొంచెం ఈ విధంగా దూరంగా ఉంటేనే ఆ ప్రేమలు, ఆప్యాయతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారు కదా! అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటప్పుడు మాత్రం అయిన వాళ్ళకి దగ్గరగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి అకేషన్‌లోనూ మన వాళ్ళ ప్రతి సంతోషంలోనూ మనం ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నా మేనకోడల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుందండి. ఆంధ్ర వెళ్తాను. ఇంకొక 1 వీక్‌లో వెళ్తాను. ఎప్పుడు వెళ్తాను అనేది నాకు కూడా క్లారిటీ లేదు. యాక్చువల్లీ మేము నెక్స్ట్ మంత్ ఆంధ్ర వెళ్ళడానికైతే ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మావయ్య గారి కార్యక్రమాలు అవి ఉన్నాయి. ఇంకా అవి చూసుకోవడం కోసం వెళ్దాము అనుకున్నాము. ఇంకా ఈలోపు ఈ శుభవార్త అయితే విన్నాము. ఇప్పుడు అర్జున్ రావడానికి కుదరకపోవచ్చండి. కానీ నేను ఖచ్చితంగా అయితే ఆంధ్ర వెళ్తాను. సో, నెక్స్ట్ వీక్ వెళ్తాను. ఎప్పుడు వెళ్తానో ఏంటి అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.